ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన విషయం ఇది. పానీపూరి తిందాం అది ఇది అని మేము బంటి దగ్గర కాలేజీ నుంచి వస్తున్నాము. వస్తూ డిస్కస్ చేసుకుంటున్నాం. ఐదుగురం ఫ్రెండ్స్ ఉన్నాం. డబ్బులు లేవు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఎలాగా ఆకలేసేస్తోంది. ఏం చేద్దాం అని డబ్బులిస్తే బావుండని ఊరికే జోక్ చేసుకుంటున్నాం. అయితే అక్కడే నాకు ఆ బస్ స్టాప్ పక్కన ఒక బుచ్చి కాగితం పర్స్ లాంటిది దొరికింది. ఆ పర్స్‌లో రూ. 100 ఉన్నాయి. మాకు పానీపూరికి సరిపోతాయి. పక్కనే ఒక చిన్న చిట్టి గూడా ఉంది. పేరు శరశ్చంద్ర అని రాసుంది. ఊరి పేరు రాసుంది. డీటెయిల్స్ అన్నీ రాసున్నట్టు ఇంటి అడ్రెస్ రాసుంది. అందరూ ఏమో ఖర్చు పెట్టుకుందాం పర్వాలేదు. పోగొట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారులే ఇక్కడి నుంచి తీసేసుకుందాం. మన తప్పు కాదు కదా! మనకి దొరికింది కదా! అంటున్నారు. యగాదిగా గబగబా దుఃఖపడుతూ, కష్టపడుతూ ఒక అబ్బాయి పాపం అప్పుడే అక్కడికొచ్చాడు. "అక్క ఇక్కడేమైనా చిన్న సంచి దొరికిందా? చిన్న సంచి దొరికిందా?" ఎవ్వరూ మాట్లాడట్లా. నేనేమో ముందుకొచ్చి "ఏముంది అందులో?" అంటే "రూ. 100 ఉందక్క. మా అమ్మకి దాంతో మందులు కొనుక్కెళ్ళాలి. ఊరికెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఆ సంచి లేకపోతే అమ్మకి మందు కొనలేను" అన్నాడు. అంతే. క్షణంలో తన చేతిలో పెట్టేశా. ఎదుటి వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. మన కంఫర్ట్, మన కన్వీనియన్స్ చాలా బావుంది, చెయ్యాలి అనే టెంప్టేషన్ వస్తూ ఉంటుంది లైఫ్‌లో చాలా సార్లు. అది చేయకుండా ఉండగలిగితే నిజాలు మనకి బోధపడతాయి. నిజానికి ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఏదన్నా వస్తువు ఎవరి దగ్గరదైనా దొరికితే అది వాళ్ళకి తిరిగిచ్చేదాకా మనశ్శాంతి లేనితనం నాకొచ్చింది. ఎందుకంటే ఆ రూ. 100 మాకు ఆ రూ. 100 జస్ట్ ఊరికే ఫన్. ఇంటికెళ్తే అన్నం పెడతారు. కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు డబ్బులడిగితే. కానీ అతనికి మాత్రం అది జీవన సమస్య. వాళ్ళ అమ్మకి మందులు కొనుక్కెళ్ళాలంటే అతని దగ్గర ఆ రూ. 100 ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి లైఫ్‌ని నేను చూసే దృక్కోణమే మారిపోయింది. మీకేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా? జరిగితే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఉద్దేశాలేంటి కూడా నాతో షేర్ చేసుకోండి.